అది అలవాటు చేసుకోని నాడు జీవితంలో రక్షణ లభించదు. ఆ మనుష్య జీవితానికి అర్థం కూడా ఉండదు. అందుకే కరుణాపయోనిధి, ఆయన యొక్క దయ లోతు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత లోతైనటువంటి దయ కలిగినటువంటి మహానుభావుడు రామచంద్ర ప్రభువు. అటువంటి రాముడు దాశరథి. ఏమి ఆయనకి అన్ని నామాలు ఉన్నాయిగా, రామ అనకూడదా? దాశరథి అనడం ఎందుకు అంటే, మిగిలినటువంటి అవతారాలు ఎన్నో ఉన్నాయి విష్ణువుకి. ఎన్ని మత్స్యకూర్మవరాహస్య నారసింహస్య వామనః అని మీకు తెలుసు. దశావతారాలు ప్రధానంగా చెప్తాం. ఎన్ని అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఒక దేవాలయం ఉందనుకోండి, అది విష్ణు ఆలయము అని తెలుసుకోవడానికి ఒక గుర్తు ఉంటుంది. ఆ గుడి మీద సుదర్శన చక్రం ఉంటుంది. సుదర్శన చక్రం ఉంటే విమానం మీదది విష్ణు ఆలయం అని గుర్తు. త్రిశూలం ఉంటే శివాలయం అని గుర్తు. ఆలయానికి ఆగమం ఉంటుంది. ఆగమం ప్రకారం దూరం నుంచి చూస్తే చెప్పగలగాలి అది ఏ ఆలయము అని అడిగారనుకోండి, దూరం నుంచి చూస్తేనే చెప్పగలగాలి.